వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి సాధారణంగా 9 రోజులు నవరాత్రుల పూజని మనం చేస్తూ ఉంటాం. ఆ రోజున వినాయక చవితి రోజు చాలా పెద్ద పెద్ద విగ్రహాల్ని రకరకాలుగా అలంకరించి తీసుకొని వస్తారు. ఎన్నో పెద్ద విగ్రహాల్ని పెడుతూ ఉంటారు. కానీ అసలు మనం వినాయకుడికి చేయవలసిన పూజ ఎలా చేయాలి విగ్రహానికంటే, ఆ 9 రోజులు మట్టి విగ్రహానికి మాత్రమే మనం పూజ చేయాలి. ఎందుకు మట్టి విగ్రహానికి మాత్రమే పూజ చేయాలి అని అంటే, గణపతి మనకి శరీరంలోని షట్చక్రాల్లో మూలాధారానికి అధిపతిగా ఉంటాడు. ఈ మూలాధారము అనేది భూతత్వంతో కూడి ఉంటుంది. కాబట్టి మట్టికి వినాయకుడికి మన షట్చక్రాల్లో ఉండే మూలాధారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే మనం వినాయకుడిని మట్టితో చేసి 9 రోజులు నవరాత్రుల్లో పూజ చేసినప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అప్పుడే ఫలితం ఎక్కువగా ఉంటుంది అనంటే, నవరాత్రుల్లో గణపతి విపరీతమైన శక్తిని కలిగి ఉంటారు. సో ఆ శక్తి ప్రవాహము అనేది మనలో ప్రవహిస్తూ ఉంటుంది మనం చేసే మంత్ర జపం ద్వారా, అలాగే పూజ ద్వారా. అందుకే మనం గణపతిని ఈ 9 రోజులు మట్టితోటి ఆరాధించుదాము, ఫలితాన్ని పొందుదాము. ఇక్కడ మంత్రం అనేది చాలా ముఖ్యమైనది. గణపతిని గం గణపతయే నమః అనే మంత్రంతో ఏమీ తెలియని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఫలితము అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ ఉపాసన లేదా మంత్రజపము అనేది ఎక్కువగా చేస్తూ ఉంటామో, అప్పుడు మనం భూతత్వానికి కారకుడైనటువంటి వినాయకుడికి పూజ చేస్తూ ఉన్నాం మట్టి విగ్రహంతో. కాబట్టి ఇక్కడ మన శరీరంలో ఉండేటువంటి మూలాధారము అనేది తొందరగా యాక్టివేట్ అవుతుంది. సో ఇలా యాక్టివేట్ అయినప్పుడు మనకి కొన్ని అనుభవాలు కలగవచ్చు. అలాగే మన శరీరంలో ఎక్కడైతే మూలాధారం ఉంటుందో వాటికి సంబంధించినటువంటి కొన్ని రోగాలు, సమస్యలు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గురుముఖత మనం దీక్ష తీసుకుని మంత్రజపం చేసినప్పుడు దానికి చాలా శక్తి ఉంటుంది. అలాగని గురువు దొరకనప్పుడు మనం మంత్రజపం చేయకూడదా అంటే చేయవచ్చు. కానీ అప్పుడు మనకి శక్తి అనేటువంటిది లేటుగా వస్తుందన్నమాట. ఇది వినాయకుడికి మట్టి విగ్రహానికి పూజ చేయటం ద్వారా మనకి ఉండేటువంటి శక్తి. ఓం